మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో ఒక ప్రమాదానికి గురయ్యాడు. ఆయన చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఆయనకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్లాలని చెప్పి కూడా అధికారులు సూచించారు. అయితే ప్రస్తుతం 2 రోజుల పాటు పాడేరులో అరకు ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన అక్కడ పర్యటన జరుగుతోంది. అయితే ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఏజెన్సీలోనే పర్యటించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలోనే సింగపూర్ వెళ్లాలని చెప్పి సూచించారు. అయినప్పటికీ తను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ పర్యటించిన తర్వాత తాను సింగపూర్కి వెళ్తానని చెప్పి కూడా చెప్పారు. అయితే ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కూడా తిరుపతిలో ఉన్నటువంటి జనసేన నేతలంతా కూడా అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. ప్రస్తుతం జనసేన నేతలు మనతో ఉన్నారు. అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు? తెల్లవారుజామున మా జనసేన పార్టీ అధ్యక్షులు గారు అరకు పర్యటనలో ఉంటే ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పి మెసేజ్ రావడం జరిగింది. చాలా బాధపడ్డారు. అధికారులందరూ కూడా మీరు వెంటనే బయలుదేరనంటే కూడా లేదు, నేను ఇక్కడ జనాలకి మాట ఇచ్చాను, నేను వీళ్ళ పర్యటన చూసుకొని మళ్ళీ బయలుదేరుతానని చెప్పి కూడా ఆయన ఈరోజు పర్యటన పూర్తి చేసుకొని బయలుదేరుతామన్నారు. మా శంకర్ గారి ఆరోగ్యం ఎలాగుందో ఇంతవరకు బులెటిన్ మాకు రిలీజ్ చేయలేదు. మేమందరం కూడా బాధపడుతున్నాం. మాకు ఆ యొక్క సంఘటన ఏం జరిగింది, ఎలా ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి మేమందరం కూడా బాధపడుతున్నాం. శంకర్ గారు నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. స్వామి మా నాయకుడు కుమారుల్ని చల్లగా చూడు స్వామి, వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని చెప్పి కూడా దేవుని వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుల్ని వాళ్ళకి ఏమీ జరగకుండా చూస్తారని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది. ఏ టైంకి వెళ్ళబోతున్నారు సింగపూర్? ఇప్పటికే అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. ఆఖరి గ్రామం ఉంది. అయితే ఆ గ్రామాన్ని నేను సందర్శించిన తర్వాతే వెళ్తానని చెప్తున్నారు కదా. ఈరోజు ఆల్రెడీ ఇది 2వ రోజు పర్యటన. అది ముగించుకొని ఈరోజు ఈవినింగ్ అంతా బయలుదేరతారని చెప్పి మాకు పార్టీ ఆఫీస్ నుంచి సమాచారం. కాకపోతే ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధేస్తూ ఉంది. చిన్న పిల్లోడు, 7 సంవత్సరాల పిల్లోడు స్కూల్లో ఏదో అపాయంలో చేతులు పైన ఏదో కాళ్ళాయని చెప్పి, అందుకే మా ఫ్రెండ్స్ అందరూ కూడా సరే బాధపడుతున్నాం. ఆ బులెటిన్ కూడా తొందరగా వీడియోలు చేయాలని చెప్పి, అలాగే వెంకటేశ్వర స్వామికి మేము మొక్కు తెచ్చుకున్నాం. ఆయనకి ఎలాంటి ఆపద లేకుండా తొందరగా కోలుకోవాలని, అలాంటి ఏ రిస్క్ లేకుండా మా నాయకుడు కూడా తొందరగా వెళ్ళి కలవాలని చెప్పి, వాళ్ళ అబ్బాయిని చూసి మాకందరికి కూడా ధైర్యం చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆయన కుమారుడు ఆపదలో ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన పర్యటిస్తున్నారు. ఎలా చూడాలంటే అంటే మనకందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజలకి మంచి చేస్తారనేది కూడా మన అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాము, అతని కుమారుడికి అయితే ఏమీ కాదు, మా భాస్కరుడికి ఆయన ప్రజల కోసం ఎంత సేవ చేస్తున్నాడో ప్రజలందరూ కూడా ఆయన కొడుకు బాగుండాలని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. టెంకాయలు వెంకటేశ్వర స్వామి టెంకాయలు కొట్టి అతనికి ఏమీ కాకూడదు, 100 ఏళ్ళు బాగుండాలని చెప్పి కూడా మేము దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. హెల్త్ కండిషన్ ఎలా ఉందనేసి అన్నారు, ఏమన్నా తెలిసిందా? ఈరోజు మార్క్ శంకర్ పవనిచ్, శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు, సింగపూర్లో చదువుతున్న నేపథ్యంలో అనుకోని సంఘటన, అగ్ని ప్రమాదం గురి చిన్న గాయాలతో ఈ హాస్పిటల్లో ఉన్నారనేసని తెలిసింది. తను క్షేమంగా బయటికి రావాలనేసని దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ టెంకాయలు కొట్టి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పాడేరులో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం ఇక్కడ పర్యటించి వాళ్ళ క్షేమాలు తెలుసుకునేసి బయలుదేరుతాం. అధికార యంత్రాంగం ఇమ్మీడియట్గా బయలుదేరాలని చెప్పినా కూడా వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ కోసం ఆయన ఇక్కడ ఉండి పర్యవేక్షించి ఎప్పటికప్పటికి ఆయన తెలుసుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి ఎట్టుందనేసి ఎప్పటికప్పటికి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, ఎప్పుడు కమిట్మెంట్ ప్రజల పట్ల కమిట్మెంట్ ఇచ్చి, అదేవిధంగా దేవుడికి సన్నిధిలో తప్పు జరిగినప్పుడు కూడా ఆయన ఎవరో చేసిన తప్పుకి క్షమాపణ తీసుకున్నట్టు అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. తన
బిడ్డకి ఈరోజు ఏం కాకూడదు అనేసి నా భగవంతుడే చల్లగా చూస్తాడని కూడా మేమందరూ తెలియజేస్తున్నాం. సో ఏంటండి కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు బయలుదేరు? అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అక్కడ చేరుకోలేదు. అంటే గిరిజన వాళ్ళకి మాట ఇచ్చినందుకు ఆ ప్రోగ్రాం చూసుకొని ప్రజలకు న్యాయం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఫస్ట్. కళ్యాణ్ గారు ఏమంటే ఫస్ట్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఫస్టే ఉంటారు. కాబట్టి ఫస్ట్ తను కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ప్రోగ్రాం చూసుకొని తర్వాతే బాబు దగ్గరికి వెళ్ళాలని తెలియజేశారు. కానీ ఇక్కడికి వచ్చి మేము తనకు అగ్ని ప్రమాదం జరిగింది చాలా బాధపడుతున్నాము. కాబట్టి కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆ అబ్బాయికి ఏం కాకుండా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చెప్తారు? ఆ ఏడు కొండల వాడి అనుగ్రహంతో బిడ్డకి ఏమి కాకుండా లక్షణంగా ఉంటాడని మేమంతా కోరుకుంటున్నాము. ఆ ఏడు కొండల స్వామి తప్పకుండా బిడ్డకు ఆరోగ్యంగా పెడతాడు. ఎందువల్లంటే వాళ్ళ తండ్రి 10 మంది శ్రేయస్సు కోరుకునే ఆ తండ్రి కడుపులో పుట్టాడు కాబట్టి ఆ బిడ్డకి ఏమి కాదు లక్షణంగా ఉంటాడనేసి మా మహిళల తరపున మేము ఏడు కొండల వాడిని సదా కోరుకుంటున్నాం. కమిట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కమిట్మెంట్. ఈరోజు గిరిజన బిడ్డల కోసం గిరిజన శ్రేయస్ కోసం ఏవైతే గిరిజన గూడెలు తిరుగుతున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇది 2వ రోజు. కానీ ఈరోజు అనుకోని సంఘటన జరిగింది. తన సొంత రక్తమైనటువంటి తన బిడ్డకు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో దానికోసం గిరిజన బిడ్డల క్షేమమే తన క్షేమమని తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డ గురించి ఆరోగ్యం గురించి కూడా లెక్క చేయకుండా ఈరోజు కమిట్మెంట్తో గిరిజన గూడెలు తిరుగుతున్నారు. గిరిజన బిడ్డల తన శ్రేయస్సు అనుకుంటున్నారు. కాబట్టి గిరిజన బిడ్డల దీవెనలు తల్లుల దీవెనలన్నీ ఆ బిడ్డకు ఉండాలని నిండు నూరేళ్ళు ఆ అబ్బాయి ఉండాలని చెప్పి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి మేమందరము పూజలు చేశాము. కాబట్టి ఆ బిడ్డ మన వెంకటేశ్వర స్వామి గారి రక్షణ కూడా ఆ బిడ్డకు ఉంటుంది, చల్లగా ఉండాలని అనుకుంటున్నాం. సో ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనగా తెలుస్తుంది. సింగపూర్లో చదువుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కుమారుడు అన్నా లెజినోవో కూడా అక్కడే ఉంది. సింగపూర్లో ఇవాళ ఉదయం ఆ స్కూల్లో ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ప్రమాదంలో 15 మంది దాకా గాయపడ్డారు. అయితే చేతులు కాళ్ళు కొంత కాలినట్టు తెలుస్తుంది. దాంతోపాటు కూడా ఊపిరితిత్తుల్లో ఆ పొగంతా చేరిపోవడంతో అతను కొంత అస్వస్థతకు గురయ్యారు. మార్క్ శంకర్కి 7.5 సంవత్సరము అక్కడే స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఏదైతే అరకు పాడేరు అదే రకంగానే ఏజెన్సీ ఏరియాల్లో తన ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి భాగంగా 2 రోజుల పాటు పర్యటన పెట్టుకున్నారు. ఆ పర్యటన నిమిత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటున్నారు. రోడ్డు మార్గం పూర్తిగా అస్తవ్యస్తంగా మారినటువంటి నేపథ్యంలోనే రోడ్డు వేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుండగా అనూహ్యంగా ఇవాళ ఉదయం వచ్చినటువంటి వార్తా నేపథ్యంలోనే అధికారులు ఆయనకు సూచించారు. అయినప్పటికీ పర్యటన ముగించుకొని తాను వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ సాయంత్రానికి పవన్ కళ్యాణ్ సింగపూర్కి చేరుకోబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది.